దేవుని పరిశుద్ధ నామములో ఆయన మహాకృపదైశ్వర్యం బట్టి దేవాది దేవుని ప్రశస్త నామములో మనమందరము కూడా ఈ విధంగా మరి ఒకసారి దేవాది దేవుని వాక్యాన్ని స్మరణకు తెచ్చుకోవడానికి దేవాది దేవుడు తన కృపను మనకు అనుగ్రహించి ఉన్నారు. అయితే దేవాది దేవుని ప్రశస్త నామమును బట్టి వాక్య భాగాన్ని మనం చదువుకునే ప్రయత్నం చేద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం మనం ఒకసారి చదువుకుందాం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదియే. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, కృప కలిగిన మా తండ్రి, సర్వాధిపతి యేసయ్యానికి వందనాలు. ప్రభా, మీ కృపను బట్టి ప్రభు ఈ విధంగా మరి ఒకసారి మీ చిత్తంలో నీ విడలతో తండ్రి ఈ విధంగా వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చేటువంటి కృపను బట్టి వందనాలు. ఈ నామంలో ఈ వాక్య ధ్యానంలో మీ సహాయం అనుగ్రహించి మీ చిత్తానుసారంగా మమ్మల్ని వాడుకొని మీ కృపలో ఉంచమని యేసునామములో అడుగుచున్న మా తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, దేవాది దేవుని పరిశుద్ధ నామమును బట్టి చదవబడిన వాక్య భాగంలో మనము ఈరోజు దేవుని చిత్తానుసారమైన ప్రార్థన అనే అంశాన్ని మనం ఈరోజు ధ్యానించబోతూ ఉన్నాం. ఒక విధంగా మన జీవితాల్లో ఈ జీవన మనుగడలో ఈ జీవన విధానంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనం ప్రార్థించేటప్పుడు మన ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే, తండ్రి నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు అని ప్రార్థించేవారముగా ఉండాలి. కానీ నేటి సమాజాన్ని బట్టి, నేటి విశ్వాస జీవితాలను బట్టి, విశ్వాసపరమైనటువంటి పరిస్థితులను బట్టి మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక మన ప్రార్థన ఎలా ఉండగలుగుతున్నది అనేది మనం ఆలోచన చేస్తే, తండ్రి నీ చిత్తమే నా జీవితంలో నెరవేర్చు అనేది మనకి ఉండట్లేదు. ఎందుకంటే మనము ఏదైతే జరగాలని కోరుకుంటున్నామో అలాగే జరిగి తీరాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అంటే మన ప్రార్థన దేవునికే సలహాలు ఇచ్చేటటువంటి విధంగా ఉంటూ ఉన్నదన్నమాట. అంటే ఒక మాటలో మనం చెప్పాలి, ఒక మాటలో మనం ఆలోచన చేసుకోవాలి, ఒక మాటలో మన ప్రార్థన గురించి మనం జ్ఞాపకం చేసుకోవాలన్నట్లయితే మన ప్రార్థన ఎలా ఉంటూ ఉన్నది అంటే, మన ప్రార్థన దేవుని చిత్తానుసారమైనటువంటి విధానంలో దేవుణ్ణి అడగవలసినటువంటి వారము, దేవుని విషయంలో దేవునికి విజ్ఞాపన చేసేటటువంటి వారముగా కాకుండా మన ప్రార్థన ఏ విధంగా ఉంటుందంటే కమాండింగ్తో కూడినటువంటి ప్రార్థన మనం కలిగిన వారముగా ఉంటూ ఉన్నాం. ఎందుకంటే మన ప్రార్థన ఒక విధంగా మనమేమో ఒక బాస్గా, ఆయనేమో దేవుడేమో మనకు ఒక విధమైనటువంటి ఆయన ఒక సర్వెంట్ అనేటటువంటి ఆలోచనతో మనం ఏం చేస్తున్నామంటే ఒక ఒక కమాండింగ్తో కూడినటువంటి ప్రార్థన మనం చేసేవారముగా ఉంటూ మనం ఏం చేస్తున్నామంటే ఆయన్ని మనం ఒక విధంగా ఆయనకి మనం బాసులము, ఆయన మనకు సర్వెంట్ అన్నటువంటి విధానాల్లో వ్యవహరించే ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ఇప్పుడు ప్రియమైనటువంటి వారలారా, మన చిత్తమే నెరవేరాలని కోరుకుంటున్నప్పుడు, మన చిత్తమే జరగాలి అని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, మన చిత్తమే దాన్ని కొనసాగించేదిగా ఉండాలి అనుకుంటున్నప్పుడు, ఇక దేవుని చిత్తానికి ప్రాధాన్యత అనేది ఎక్కడ ఉంది
అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. అయితే మనకొక రహస్యం తెలియాలి. ఏంటంటే ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మత్తయి సువార్తలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 32వ వచనంలో మనం చూసుకున్నట్లయితే కనుక మత్తయి సువార్త 6:32లో మనకు ఒక మాట కనబడుతూ ఉంది. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. ప్రియమైనటువంటి వారలారా, ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని చిత్తానికి అప్పగించి ప్రార్థించగలిగితే, దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకుని దాన్ని అడిగే వారముగా ఉన్నట్లయితే, మనకి ఇప్పుడు ఏది అవసరమో అది తగిన కాలమందు తప్పక అనుగ్రహించబడుతుందన్నమాట. కాబట్టి ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను అని మనం చూస్తున్నాం అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన మనకేంటంటే అన్నీ అనుగ్రహించేవాడుగా ఉన్నటువంటి విధానాన్ని మనము చూస్తున్నాం అనమాట. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మనకేదైతే అవసరమై ఉన్నదో, మనకేమైతే కావాలినో మనకంటే ముందుగా ఆయనకే సమస్తమును కూడా తెలుసు అన్నమాట. ఎందుకంటే మన హృదయ ఆలోచనలు, మన తలంపులు హృదయములో నుండి నోటి నాలుకకు రాకముందే అవన్నీ కూడా ఆయన ఎరిగిన వాడుగా చూచున్నాం అనమాట. కాబట్టి ఆయనకు ముందుగానే ఆయనకి అన్నీ కూడా తెలిసే ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఒక విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము పిండముగా రూపింపబడక ముందే మన పట్ల ఆయన సమస్తమైనటువంటి వాటిని కూడా పరిపూర్ణమైనటువంటి ప్రణాళికను నీ ఎడల నా ఎడల ఆయన పిల్లలు ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి విధానాన్ని మనము చూడగలుగుతున్నాం అన్నమాట. అందుకే ఒక మాట మనం చూసుకున్నట్లయితే ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉన్నాడు తన ప్రజలను గూర్చి. చూసుకున్నట్లయితే మత్తయి సువార్తలోనే 7వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుకున్నట్లయితే, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతి వాడును పొందును, వెదకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లు మనకు ఏం కావాలో పరలోకపు తండ్రికి తెలుసట, అన్నీ తెలుసంట. కానీ అట్లాంటప్పుడు మన అవసరములు గుర్తెరిగి ఆయన అనుగ్రహించవచ్చు కదా. కానీ మరలా ఆయన మన జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎందుకు అడగమంటున్నాడు, ఎందుకు అడగమని మనకి ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు అనే దాని గురించి మనం ఆలోచన చేసుకున్నట్లయితే కనుక, ఒక విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ ప్రార్థనలో దేవుని చిత్తానికి ప్రాధాన్యత ఉందా లేదా అని చూడడానికి, మరి ఒక విషయం ఏంటంటే నీ ప్రార్థన యథార్థమైనదో కాదో తెలుసుకోవడానికి ఆయన నిన్ను పరిశీలించేటటువంటి వాడుగా ఉన్నట్లుగా చూడగలుగుతున్నాం. అంటే నిన్ను పరీక్షించి నిన్ను ఆయన ఒక విధంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నిన్ను పరిశోధించేటటువంటి విధానాన్ని మనం చూడగలుగుతున్నాం అన్నమాట. ఎందుకంటే ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనం మనం చదువుకున్నట్లయితే కనుక, రాజుల మొదటి గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 5వ వచనంలో ఇక్కడ ఒక మాట మనకు కనబడుతుంది. చదువుకుంది ఒకసారి. గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, నేను నీకు దేనినిచ్చుట నీకిష్టమో దాని నడుగుమని దేవుడు అతనితో సెలవీయగా. చూడండి ఒకసారి సొలొమోను గారితో మాట్లాడుచున్నటువంటి మాట మనం చూస్తున్నాం. సొలొమోను రాజుగా అభిషేకించబడ్డాడు.
గిబియోనులో యెహోవా రాత్రి వేళ సమయంలో స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై, ఆయన రాజుగా అభిషేకించబడ్డాడు కాబట్టి, రాజసింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు కాబట్టి, ఆయన యొక్క సొలొమోను విషయంలో నేను నీకు దేన్నిచ్చుట నీకు ఇష్టము, నీకు ఏం కావాలి, నీకు ఏదైతే అవసరం ఉన్నదో దాన్ని నన్ను అడుగు, నేను నీకు ఇస్తానని చెప్పేసి దేవుడు అతనితో మాట్లాడుతున్నప్పుడు, సెలవిస్తున్నప్పుడు సొలొమోను అడుగుచు ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక, సొలొమోను అదే అధ్యాయంలో ఇటువైపు మనం చూస్తున్నట్లయితే కనబడుతూ ఉంటుంది. అయితే ఏమంటున్నాడంటే, ఆయన సొలొమోను అడుగుచున్నటువంటి దేవుణ్ణి అడుగుచున్నటువంటి ఆ వరాలు ఏమై ఉన్నాయి, ఆ వరం ఏమడుగుచున్నాడు అంటే, లోకానుసారమైనటువంటి విధానంలో నా తండ్రి కొద్ది ఆస్తిని ఇచ్చాడు, రాజ్యాన్ని ఇచ్చాడు, సింహాసనాన్ని నాకు ఇచ్చాడు, కాబట్టి ఇంకా రాజ్యం నాకు కావాలి, ఇంకా ప్రజలు కావాలి, నేను ఇంకా గొప్ప ఉన్నతమైన విధానంలో అన్ని దేశాల మీద నేనే ఆధిపత్యం చెలాయించాలని చెప్పేసి అతడు అడగట్ల. ఆయన అడుగుచున్నటువంటి మాట ఏంటంటే, సొలొమోను ఆయన ఆలోచన విధానం ఎలా ఉందంటే, ప్రజలను పరిపాలించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని నాకు దయచేయి, అలాగే ప్రజలను ఏలిక చేసే విషయంలో మీ సహాయాన్ని అనుగ్రహించు, నా ప్రజలు సుభిక్షంగా, సంతోషంగా, సమాధానంగా ఉండడానికి నీ సహాయం నాకు అనుగ్రహించు అని చెప్పేసి దేవునికి విజ్ఞాపన చేస్తూ అడుగుచ్చు అన్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే నీ విశ్వాస జీవితంలో దేవుడు ఒకవేళ కనబడి నిన్నే కనుక ఇదే ప్రశ్న వేసినట్లయితే ఏమడుగలుగుచున్నావు ఒకసారి ఆలోచన చేసుకో. లోకపరమైనటువంటి జీవితంలో, లోకానుసారమైనటువంటి జీవన మనుగడలో, లోక సంబంధమైనటువంటి ధనమును, పేరును, ప్రఖ్యాతులను, ఉన్నత స్థానాలను, యోగ్యమైనటువంటి స్థితిని నీవు కోరుకుంటున్నావా? ఒకసారి నీ స్థితి ఏ విధంగా ఉంది, నీ ఆలోచన విధానం ఏ విధంగా ఉంది, దేవుని యొక్క నామమును బట్టి ఆయనలో ఆధ్యాత్మికంగా ఎదుగుచ్చు ఉన్నటువంటి నీ పరిస్థితి, నీ ఆలోచన సరళి ఎలా ఉన్నది అనేది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఆయన గొప్ప స్థితిని దేవుడిచ్చాడు తన తండ్రి ద్వారా, కానీ ఇంకా గొప్పగా నేను ఉండాలి అని కోరట్లేదు. కానీ ప్రజలను పరిపాలించే జ్ఞానం నాకు దయచేయి, నా ప్రజలు సంతోషంగా, సుభిక్షంగా జీవించడానికి నీ సహాయం అనుగ్రహించి అని చెప్పేసి దేవుడిని వేడుకునేటటువంటి విధానంలో సొలొమోను ఉన్నట్లుగా మనం చూసుకున్నట్లయితే మనకు కనబడుతూ ఉంటుంది. ఒకసారి ఏమని అడుగుతున్నారో చూడండి ఒకసారి. అదే అధ్యాయంలో 3వ అధ్యాయము 9-10 వచనాల్లో మనం చదువుకున్నట్లయితే కనుక, ఇంత గొప్పదైన నీ జనసమూహమునకు న్యాయము తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయము తీర్చినట్లు నీ దాసుడనైన నాకు వివేకము గల హృదయము దయచేయుము. సొలొమోను చేసిన ఈ మనవి ప్రభువునకు అనుకూలమాయెను గనుక. సొలొమోను అడిగినటువంటి మాట ఏంటంటే, తన ప్రజలను పరిపాలన చేయడానికి విచక్షణ, వివేకము, జ్ఞానము దయచేయని చెప్పేసి తన ప్రజలను గురించి అడుగుచినట్లుగా మనం చూస్తున్నాం. ఇంకా ఆస్తి, ఐశ్వర్యము, పేరు, ప్రఖ్యాతలు కాదు. దేవుడు అడిగిన దాని విషయంలో నిస్వార్థమైనటువంటి విధానంలో దేవుడిని సొలొమోను అడిగాడు. కాబట్టి దేవుడు ఏం చేశారంటే, సొలొమోన్ని ఇంకా అత్యధికమైనటువంటి జ్ఞానముతో ఆయన్ని ఉంచాడు. ఆయన అడిగిన దానికంటే కూడా అత్యధికమైనటువంటి విధానంలో దేవుడు ఉంచిన స్థితిని మనం చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి వారులారా. ఎందుకంటే సొలొమోను రాజుగా అభిషేకం చేయబడినప్పుడు దేవుడు సొలొమోనుతో అంటున్న మాటలు ఇక్కడ మనం చూసాము. ఆ మాటల్లో సొలొమోను ఈ విధంగా కోరుకుంటున్నటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూచి ఉన్నాం అన్నమాట. కాబట్టి సొలొమోను చేసిన ప్రార్థన, అడిగినటువంటి ఆ కోరిక దేవునికి ఏ విధంగా ఉందంటే, దేవునికి ఇష్టంగా ఉంది, దేవునికి అనుకూలంగా ఉంది. దేవుడు
ఆ మాట వినే విషయంలో వినడానికి కూడా హర్షింపదగినటువంటి విధానంలో మనం అక్కడ చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి వాళ్ళు. కాబట్టి జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును, ఘనతను దేవుడు అనుగ్రహించాడనమాట. ప్రియమైన నీ నీ విషయంలో మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఎందుకంటే ధనవంతుడు అనుకుంటున్నాడు తన పంట పండింది, సమృద్ధిగా సమకూర్చుకున్నాడు కొట్లన్నిటిలో కూడా. అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడంటే, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుము అని చెప్పేసి తనలో తాను మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు అంటున్నమాట, వెర్రివాడా ఈ రాత్రే నీ ప్రాణమును అడుగుచున్నారు. తనను తాను చూసుకుని మురిచిపోయి తను గూర్చి తాను ఇంకెవరితో చెప్పుకున్నా ఏమనుకుంటారని చెప్పేసి తనలో తానే మాట్లాడుకుంటూ ఉన్నాడు. రేపు చెప్దాంలే ఎవరో ఒకరితో, నా ఫ్రెండ్స్తో, నా స్నేహితులతో, మిత్రులతో, ఇరుగు పొరుగు వారితో, అలాగే కావాల్సిన నిలవైనటువంటి అనేక మందితో నేను రేపు చెప్పుకుందాం, మరి ఈ రాత్రికి ప్రశాంతంగా పడుకుందాం అని చెప్పేసి రేపు తన వారికి చెప్పుకునే విషయంలో ఈ రాత్రి తనను తాను మెచ్చుకుంటూ హెచ్చించుకుంటూ మాట్లాడుతున్నట్లు చూస్తున్నాం. ఎందుకంటే తను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును మాట చూస్తున్నాం. సొలొమోను ఇక్కడ ఏం చేశారంటే, తను తాను తగ్గించుకున్నాడు, తను తాను దేవుని యందు వినయము కలిగి విధేయత కలిగి దేవునికి లోబడినటువంటి వాడు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి అక్కడ దేవుడు ఏం చేశాడంటే, జ్ఞానముతో పాటు ఐశ్వర్యమును ఘనతను కూడా దేవుడు సొలొమోనుకి ఇచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైనటువంటి వారలారా. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, యథార్థత కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి, దేవుని చిత్తంలో దేవునిలో ప్రార్థనాపూర్వకంగా ఎదిగే ప్రయత్నం చేయాలి. ఆ ప్రార్థనలో దేవుని చిత్తానుసారమైనటువంటి ప్రార్థన నీవు చెయ్యాలి. అంతేగాని మనకు నచ్చిన ప్రార్థన చేసుకుంటే కుదరదు అనమాట. చాలామంది ఎప్పుడు చూసినా చాలామంది ఏం చేస్తారంటే, వారి కొరకే, వారి భర్త కొరకు, భార్య కొరకు, బిడ్డల కొరకు, తల్లిదండ్రుల కొరకు, రక్త సంబంధుల కొరకు, వారి కుటుంబం కొరకే, ఇరుగు పొరుగు వారు అనేది ఉండదు. వేరే ఆలోచనలు ఉండవు. సంఘం అని కానీ, సేవకులని కానీ, ఇరుగు పొరుగు వారి గురించి ప్రార్థించాలని కానీ ఏది ఉండదు. కానీ ఎందుకంటే దేవుని వాక్యం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అనే మాట చూస్తున్నాం. కాబట్టి సంఘము కొరకు, సమాజం కొరకు నీవు ప్రార్థించాలి, అధికారుల కొరకు ప్రార్థించాలి. కానీ ఎప్పుడు చూడు స్వార్థపూరితమైనటువంటి విధానంలో, భయంకరమైనటువంటి విధానాల్లో నీ స్వార్థమే నువ్వు చూసుకుంటూ ఎప్పుడు నేను బాగోవాలి, నా కుటుంబం బాగోవాలనుకుంటూ నీ గురించి నీవే ఆలోచన చేసి దేవుని అడిగినట్లయితే అది యుక్తమైనటువంటి ఆలోచన కాదు. కాబట్టి నీ గురించి నువ్వు కాదు, కానీ ముందు ప్రతి ఒక్కరి కొరకు నీవు ప్రార్థించే ప్రయత్నము చేయాలి. ప్రియమైనటువంటి యథార్థత కలిగినటువంటి మనవులు దేవునికి చేయాలన్నమాట. కాబట్టి మనకు, ఎందుకంటే మనము దేవుడిచ్చాడు, అన్నీ ఇచ్చాడు కాబట్టి, అన్నీ ఇచ్చిన విషయంలో నీకు అన్నీ ఇచ్చాడు కాబట్టి నీకు ఎప్పుడు ఏది అవసరమై ఉన్నదో, ఎప్పుడు నీకు కావాలో అప్పుడు దాన్ని నీకు ఇచ్చేవాడుగా ఉంటాడు. అంతేగాని నీ సామర్థ్యాన్ని బట్టి, నీకున్నటువంటి జ్ఞానాన్ని బట్టి, నీకున్నటువంటి దాన్ని బట్టి నీకు అది ఎప్పుడు ఏది ఏ విధంగా అవసరమై ఉన్నదో ఆ సమయంలో ఆయన ఇస్తాడే తప్పించి ఎలా పడితే ఎప్పుడు పడితే అప్పుడు ఆయన ఇచ్చాడనమాట. నీ సామర్థ్యాన్ని బట్టి అది పొందుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రేమేటువంటి వాళ్ళ నీ ప్రార్థనలో యథార్థత ఉండాలి. యథార్థత లేకుండా మీరు అడగవలసినటువంటి మీ యొక్క సుఖభోగాల నిమిత్తము మీరు సంతోషంగా వినియోగించుకోవడానికి దురుద్దేశముతో, స్వార్థముతో, భయంకరమైనటువంటి దురాలోచనలతో అడిగినట్లయితే కనుక మీకేమీ దొరకదనమాట. ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఒకసారి యాకోబు రాసిన పత్రిక మనం చూసుకున్నట్లయితే కనుక, యాకోబు రాసిన పత్రికలో ఒక మాట మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఏమని ఉందో చూడండి ఒకసారి. 4:3 మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరకటలేదు. దేంతో అడుగుతున్నారంట? దురుద్దేశంతో అడుగుతున్నారంట.
దురాలోచనలు, స్వార్థము, భయంకరమైనటువంటి విధానంలో నేనే బాగోలు, నాకే ఇవి, నాకు మాత్రమే ఇవి, నేనే విశ్వాసం చదువుతున్నాను అని చెప్పేసి. కాబట్టి ప్రియమైనటువంటి వారు మనం ప్రార్థించవలసినది మన అవసరాల నిమిత్తమే తప్ప విలాసాల కొరకు, అలాగే సంతోషంగా ఉండే కాదు. అందుకే ఆయన అడగమంటున్నాడు, నీ యథార్థత నీ యథార్థత ఎంత ఉన్నది అని పరీక్షించడానికే ఆయన చిత్తానుసారంగా ప్రార్థించాలి. అందుకే నీ యొక్క పరిస్థితి, నీ ప్రార్థన విధానాన్ని కూర్చే ఆయన ఆలోచించేవాడు ఉన్నట్లు వచ్చినాం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆయన చిత్తానుసారంగా ప్రార్థించి ప్రార్థన ఫలాలు అనుభవిద్దాం, ప్రార్థన దీవెనలను పొందుకుందాం, ఆయనతో సహవాసం కలిగి ఉందాం. ఆ రీతిగా మన హృదయాలను స్థిరపరుచుకొని ప్రార్థిద్దాం. అట్టి కృపా సహాయము త్రియేక దేవదేవుడు మీకందరికీ అనుగ్రహించునుగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడా మా తండ్రి, నాని నామమును బట్టి ప్రభా, ఈ సమయంలో ప్రత్యేకంగా ఈ విధంగా మేము తెలుసుకోవడానికి, మీ వాక్యం ధ్యానించడానికి ప్రభా, మీరు ఇచ్చినటువంటి కృపను బట్టి వందనాలు. సమయంలో తండ్రి మీ చిత్తానుసారంగా సమస్తము జరిగించారు. అలాగే నాయనా, నీ నామమును బట్టి వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించి, దీవించి, ఆశీర్వించి, వారి పరిస్థితులు ఎందు ప్రభా అనారోగ్యం నుండి విడుదలను అనుగ్రహించి, ఆరోగ్యం, బలము, శక్తిని దయచేసి, చేసే పనులు ఎందు మంచి అభివృద్ధిని, చదువులేందు ప్రభా ఉన్నత శిఖరాలను అధిరోహించే భాగ్యాన్ని దయచేసి మీ కృపలో ఉంచి అడుగుచున్నాను తండ్రి. పరీక్షలేందు, కాంపిటీషన్ ఎగ్జామ్స్ విషయాల్లో, క్యాంపస్ సెలక్షన్స్ విషయాల్లో ప్రభా, సమస్తమైన వాటిలో మీ తోడు, మీ కృపా కాపుదల అనుగ్రహించి, మీ దయలో ఉంచి ప్రతి ఒక్కరిని ప్రభా నీ రాకడ నిమిత్తమై విశ్వాసము కలిగి నిరీక్షణతో ఎదురు చూచేటటువంటి మహాభాగ్యాన్ని ప్రతి ఒక్కరికి అనుగ్రహించి, ఈ కడవరి దినాలలో విశ్వాసంతో ముందు కొనసాగే కృపను చేకూర్చమని యేసు నామములో అడుగుచున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని తోడు కృప నిత్యము మీకుండునుగాక. ఆమేన్.